ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉంటూ రఘురామకృష్ణంరాజు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలు మతాలు విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో ఉన్నాడు. దీనికి నిదర్శనం శ్రీరామనవమి రోజున ఉండి నియోజకవర్గం ఆకువీడు గ్రామం పెద్దపేటలోకి సంబంధించినటువంటి దళిత వాడకు సుమారు 200-300 మందిని రౌడీ మూకల్ని వేసుకొని అక్కడికి వెళ్ళి ఏదైతే చరిత్ర తెలుసుకోకుండా వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు అంటే అక్కడ గతంలో రామాలయం లేదు, మా గతంలో మా తాత ముత్తాతలంతా కూడా మా పెద్దవాళ్ళందరూ కూడా అక్కడ గొంతులమ్మ అనే ఒక దేవతని మేము పూజించే వాళ్ళము. సాధారణంగా దళిత వాడల్లో అమ్మవారి గుళ్ళే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ గొంతమ్మకు సంబంధించిన గుడి ఏదైతే ఉందో ఆ గుడి ఉన్నది, కానీ గతంలో రామాలయం లేదు. ఎవరో కొంతమంది వ్యక్తులు గతం ఎప్పుడో రాముడి విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టారే కానీ వాస్తవానికి నిజంగా చరిత్రలో అది గొంతమ్మ గుడి అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళతో చెప్తున్నప్పటికీ కూడా ఈ ఉండి ఎమ్మెల్యే ఎవరైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఉన్నాడో ఆయనకు విపరీతమైనటువంటి ఒక దళిత వ్యతిరేక భావాలు ఉన్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని చించేయడం కానీ ఆయన స్వహస్తాలతో ఆయనే చించేశాడు. అదేవిధంగా మొన్నటి రోజున ఒక 2 నెలల క్రితమే అక్కడ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళకి దారి కావాలని చెప్పి దళితులకు సంబంధించిన దారిలో శ్మశాన వాటికిని వాళ్ళు దోచేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ, అదేవిధంగా అనేక రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత నాయకులపైన ఆయన విషం చెప్పడం కానీ ఇలా అనేక కార్యక్రమాలను చూస్తూ ఉంటే ఆయనకు దళితుల పట్ల చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత భావం ఉంది. అదే భావనను ఈరోజు ఆయన వెళ్ళగక్కుతూ గతంలో ఉన్నటువంటి గుడి కాకుండా కావాలని రాష్ట్రంలో ఎక్కడైనా కూడా సాధారణంగానే గోదావరి జిల్లాలంటే అది శాంతికి ప్రశాంతతకు అదేవిధంగా మంచి వాతావరణానికి ఒక నిదర్శనంగా ఉండే ఒక ప్రాంతంలో నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడతావు. దీనికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే రఘురామకృష్ణంరాజు అనే వ్యక్తి ఉండి నియోజకవర్గంలో ఉన్నాడు. ఆయన ఢిల్లీలో లేకపోతే హైదరాబాద్లో బ్యాంకులు వేల కోట్ల రూపాయల బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టి ఆ డబ్బులతో విలాసవంతంగా జల్సాలు చేసుకుంటూ ఆయన అన్ని రాష్ట్రాల్లో హైదరాబాదు ఢిల్లీ లాంటి నగరాల్లో ఉంటాడు. ఆయన ఏ రోజు కూడా ఉండి నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు అందుబాటులో లేడు. ఆ యొక్క అందుబాటులో లేని కారణంగా ఆయన పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉండడం కారణంగా లేకపోతే ఆయన ఉండిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని చెప్పి ప్రజలు మాట్లాడుకునే నేపథ్యంలో ఇక్కడ నేను ఏదో ఆలోచన సృష్టించి నాకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలని చెప్పి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. అతనికి ఎట్లాగా స్వాస్థంగా ఆయన స్వభావము దళిత వ్యతిరేక కాబట్టి దళితులకి, క్రిస్టియన్లకు, ముస్లింలకు లేకపోతే హిందువుల మధ్య అందరి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాడని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. లేకపోతే నిజంగా నేను పోలీసు వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా తయారైందంటే 200 మంది రౌడీ కుక్కలు వేసుకొని అక్కడికి పోసిన అవసరం ఏముంది అని చెప్తూ ఉన్నా. అక్కడ పోలీస్ పికెటింగ్ ఉంది. ఆ పోలీసు పికెటింగ్ కూడా ఆయన లెక్క చేయకుండా 200 మంది రౌడీ కుక్కలు అక్కడ వేసుకొని పోయి అక్కడ గొడవలు సృష్టించి అక్కడ రామాలయం లేకుండా రామాలయం మేము ఒకటి చెప్తా ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీ నుంచి చరిత్ర ఏం చెప్తుందో దాన్ని నమ్ముదాం. గతంలో నిజంగానే అక్కడ హిందూ దేవాలయం గొంతులమ్మ గుడి ఉందంటే గొంతులమ్మ గుడి కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేగాని రామాలయం కాదు. రామాలయం ఉంటే రామాలయం కట్టాలి, గొంతులమ్మ గుడి ఉంటే గొంతులమ్మ గుడి కట్టాలి. అది చర్చి అయితే చర్చి కట్టాలి. గుడిని గుడిగా, చర్చిని చర్చిగా, మసీదును మసీదుగా చూడాలి తప్ప గుళ్ళని చర్చులుగా కూడా మారిస్తే ఇప్పుడు మేము బహుజన సమాజ్ పార్టీ ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు. మేము దానికి వ్యతిరేకం. నేను కూడా దానికి మేము వ్యతిరేకమే. కానీ గొంతులమ్మ గుడి లాంటి గుడిని రామాలయంగా మీరు చిత్రీకరించి అక్కడ గొడవలు సృష్టించి మీ పబ్బం గడుపుకొని మీరు ఎక్కడ కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి మీరు ఆ కార్యక్రమాన్ని చేయాలని చూస్తే మాత్రం నిజంగా అది చాలా తప్పు. ఉండి నియోజకవర్గానికి సంబంధించిన ఆయన బహిరంగంగా నేను ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు రఘురామకృష్ణంరాజు. మా కూటమి ప్రభుత్వానికి మీ దళితుల ఓట్లు కానీ క్రిస్టియన్ల ఓట్లు కానీ నాకు అవసరం లేదు, మీరు కానీ అట్లా అవసరం లేదని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటే నేను వచ్చి భోజనాలు ఏర్పాటు చేస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. దీని వెనకాల చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ దీనిపైన ఏం మాట్లాడతారు? మీకు అవసరం లేదా? ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయంటే అసలు నిజంగా ఎప్పుడో చూసేవాళ్ళం, గతంలో చరిత్రలో చూసాం ఇలాంటి సంఘటనలు అంతటి కూడా. కానీ ఈరోజు అసలు ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడిందా అంటే ఇక్కడ దళితుల పట్ల ఇన్ని రకాల కుట్రలు చేయడమా, ఎంత అన్యాయమైనటువంటిది. ఈ ఉండి నియోజకవర్గమైనటువంటి రఘురామకృష్ణంరాజు ఎవరైతే ఉన్నారో ఆ రఘురామకృష్ణంరాజుకు
కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చంద్రబాబు గారికి చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా, మీరు కానీ నిజంగానే చిత్తశుద్ధిగా ఆయన కానీ రాజీనామా చేయించకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎవరి పక్షం? ప్రజలందరి పక్షమా? కులాలు మతాలు ప్రాంతాలు లేకుండా మీరు పరిపాలన చేయడం మీ పక్షమా? లేకపోతే రాష్ట్రంలో దళితుల పైన ఆ మత విద్వేషాల పైన రెచ్చగొట్టి పబ్బం గడపడం మీ పక్షమా అని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, ఈరోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు దళిత క్రిస్టియన్లు కానీ దళితులు కానీ మాకు ఓట్లు వేయలేదు, మాకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పున్నారు. ఇక్కడ ప్రధాన ముద్ద ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి నిజంగానే ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు ఉంటూ గతంలో దళితుల ఓట్లు వేసుకుని ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 40% ఓట్లు మాకున్నాయి, 20% దళిత క్రిస్టియన్ ఓట్లు అంతా కూడా ఈ రోజు దళితుల ఓట్లు 20% ఓట్లు వేసుకుని నువ్వు 40% ఓట్ బ్యాంక్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, నిజంగానే ఎంత నిస్సిగ్గుగా నువ్వు పనిచేస్తా ఉన్నావు? నీకు నిజంగానే దళిత క్రిస్టియన్ల పట్ల కానీ దళితుల పట్ల కానీ నీకు ఓట్లేసి నిన్ను అధికారంలోకి తెచ్చి ఈ రోజు నీకు ఈ హోదా కల్పించినటువంటి దళితుల పట్ల నీ చిత్తశుద్ధి ఏంటి? ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? రఘురామకృష్ణరాజు గతంలో నీకు వ్యతిరేకంగా పనిచేశాడు, ఈ రోజు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మారు మాట మాట్లాడడం లేదు జగన్మోహన్ రెడ్డి అంటే దీన్ని ఏం నిదర్శనంగా మేము తీసుకోవాలని చెప్తాను. పాస్టర్ పగడాల ప్రవీణ్ చంపేసి చేస్తే మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి, గతంలో ఉండి నియోజకవర్గంలో దాడులు చేస్తే మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. ఇంత దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మా ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చి మా ఓట్లు వేసుకుని ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ ఈ రోజు మా దళితులందరికీ కూడా రాష్ట్రంలో చాలా చీకటి రోజులు గడుస్తూ ఉంటే నోరెత్తకుండా నువ్వు మాట్లాడకుండా ఉన్నావంటే నువ్వు బీజేపీకి నీ కేసుల కోసం అప్పుడు పోయావా లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అదే నిజం కాకపోతే ఢిల్లీలో నీ యొక్క ఎంపీలందరూ కూడా ప్రతి బిల్లుకు పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రతి బిల్లుకు మద్దతు తెలుపుతూ బీజేపీ సంకలించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చాలా క్లియర్ ఉన్నాడు. మేము దళిత ఓట్లు మాకు అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. రఘురామకృష్ణరాజు మాట్లాడాడు, మాకు దళితుల ఓట్లు కానీ క్రిస్టియన్ల ఓట్లు కానీ మాకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. మా ఓట్లు వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ సందులో దాక్కున్నావు, ఏ బొక్కలో దాక్కున్నావు? ఈ రోజు మాకు చీకటి రోజులు గడుస్తా రాష్ట్రంలో మా పైన దాడులు చేస్తా, క్రిస్టియన్ల పైన గొడవలు చేస్తా, వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తా. నీకు అసలు నిజంగానే చిత్తశుద్ధి ఉందా? 5 మంది పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఎవరు గొడవ చేశారు అక్కడ? రఘురామకృష్ణరాజు వచ్చి గొడవ చేశాడు. అక్కడ రఘురామకృష్ణరాజు వచ్చి గొడవ చేశాడు. 200 మందిని వేసుకుని వచ్చి 5 మంది పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 32 మందిని భీమవరం సబ్ జైల్లో పెట్టారు. 5 మంది మహిళలు రాజమండ్రి సబ్ జైల్లో పెట్టారు. అసలు నిజంగా ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఉందా? నిజంగానే దళితులకు కానీ క్రిస్టియన్లకు కానీ రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నా. మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి మౌనమే దీనంతటి కూడా కారణం అని చెప్పి నేను సూటిగా తెలియజేస్తా ఉన్నా. ఈ రెండు పాలక పక్షాలు ప్రతిపక్షం రెండు కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమైనా సరే రఘురామకృష్ణరాజు రెచ్చిపోవడానికి ఒకే ఒక కారణం, ఆయన పదవి, ఎమ్మెల్యే పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి, దాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిసుగుగా మౌనంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం నువ్వు వాళ్ళ పరామర్శ కూడా పోలేదు. చిన్న సమస్య, నీ రెడ్లకు చిన్న సమస్య వస్తే లెగెత్తుకొని పరిగెత్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళు జైలులో మగ్గుతూ ఉంటే కూడా అన్యాయంగా వాళ్ళపైన కేసులు పెట్టుకుని మాట్లాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క తీరును మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 2వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ 2 అంశాలపైన ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుకు ఇది అన్యాయం, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాల్సిందే, ఆకువీడి గ్రామంలో ఉన్నటువంటి దళిత వారికి సంబంధించిన వారిపై ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని ఖండిస్తూ రఘురామకృష్ణరాజును వెంటనే సస్పెండ్ చేయాల్సిందే, ఆయన పదవి నుంచి తొలగించాల్సిందని డిమాండ్తో 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూనే నేను బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా 4వ తారీఖున ఈ నెల 4వ తారీఖున భీమవరంకి వెళ్ళి సబ్ జైల్లో వాళ్ళను పరామర్శించి అట్టించి అటే ఆకవీడు ఆ పేటకు దళిత వాడకి నేను అక్కడికి వెళ్తాను. ఖచ్చితంగా వాళ్ళను పరామర్శించి వాళ్ళకు భరోసాగా బహుజన సమాజ్ పార్టీ ఉంటుంది. ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, చరిత్ర ఏం చెప్తుందో అదే జరగాలి. అక్కడ ఏదైతే గొంతులమ్మ గుడి ఉందో ఆ గుడిని, అమ్మవారి గుడిని కొనసాగించాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రఘురామకృష్ణరాజుని అట్రాసిటీ కేసు పెట్టి ఆయన పైన కేసు నమోదు చేసి గొడవలు సృష్టించిన ఆయన వ్యక్తి పైన మీరు వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి, తొలగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.